ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల సంక్షేమం, ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా రాజధాని అమరావతిలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అమరావతి నగరం కేవలం పాలనా కేంద్రంగానే కాకుండా వెనుకబడిన వర్గాల సామాజిక, విద్యా పురోభివృద్ధికి చిరునామాగా ఉండాలనే లక్ష్యంతో అక్కడ బీసీ హబ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా 10 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలు, వినోద వేదికలను ఒకే ప్రాంగణంలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల అమరావతి నగరం బీసీల అభ్యున్నతికి ఒక ప్రధాన కేంద్రంగా మారబోతోంది. ఈ బీసీ హబ్ ద్వారా ఇకపై ఒకే చోట అన్ని సేవలు అందనున్నాయి. ప్రస్తుతం విజయవాడలో అద్దె భవనాల్లో విడివిడిగా ఉన్న 57 బీసీ కార్పొరేషన్ల కార్యాలయాలను అమరావతికి తరలించి అక్కడ నిర్మించబోయే భారీ బీసీ భవనంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ భవనంలో 57 మంది చైర్మన్లు, 855 మంది డైరెక్టర్లకు అవసరమైన వసతులతో పాటు బీసీ కమిషన్, సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్, గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయాలు కూడా ఒకే చోట ఉంటాయి. దీనివల్ల వివిధ పనుల నిమిత్తం రాజధానికి వచ్చే బీసీలు వేరువేరు చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే ప్రాంగణంలో తమ పనులన్నీ పూర్తి చేసుకునే వీలుంటుంది. మరోవైపు మహాత్మా జ్యోతిరావు పూలే గౌరవార్థం నిర్మిస్తున్న స్మృతివనాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో 5 ఎకరాలుగా ఉన్న స్థలాన్ని ఇప్పుడు 10 ఎకరాలకు పెంచుతూ ఏప్రిల్ 11న పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా దీనికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ కేవలం కార్యాలయాలే కాకుండా విద్యార్థుల శిక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలు, పండుగలు జరుపుకోవడానికి వసతులు, ఒక ఓపెన్ యాంఫీ థియేటర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇది బీసీ వర్గాల సంస్కృతికి, ప్రతిభకు ఒక గొప్ప వేదికగా మారనుంది. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేలా ఫిబ్రవరి 4వ తేదీన ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. భవనాల డిజైన్ల కోసం ప్రత్యేక ఏజెన్సీని నియమించి ఇతర రాష్ట్రాల్లోని గొప్ప కట్టడాలను పరిశీలించి అత్యుత్తమ మోడల్ను ఖరారు చేస్తారు. ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు, రాష్ట్రంలోని కోట్లాది మంది బీసీల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనం. నిజంగా ఇది బీసీలందరికీ ఒక గొప్ప శుభవార్త.